హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ వేదిక. నా పేరు భాగ్యశ్రీ. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో లెహెంగా మెటీరియల్ అనేది తీసుకొని లెహెంగా అనేది డిజైన్ చేశాను. అది ఎంత మెటీరియల్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అలానే ఎక్కడ తీసుకున్నాను, ఇలాంటి అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి లెహెంగా మెటీరియల్ అనమాట. కంప్లీట్గా సేమ్ కలర్ ఉంటుంది. బార్డర్ అనేది ఇలాగా చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో అలాగా ఉంటుందన్నమాట. బార్డర్ అనేది మీద నుంచి కింద వరకు సేమ్ రన్నింగ్ మెటీరియల్ లానే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అలానే ఏదైతే ఇలా బార్డర్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఉందో రైట్ సైడ్ చూసారు కదా, సో అలాంటి పార్ట్ని నేను ఇలాగ బ్లౌజ్ అనేది కన్వర్ట్ చేశాను అనమాట. లైనింగ్ అనేది సాటిన్ తీసుకున్నాను. సాటిన్ కూడా హెవీ సాటిన్ ఉంటుంది కదా, అదైతే థిక్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అలానే ఎక్కువ సీత్రూగా ఉండదు అనమాట. హెవీ సాటిన్ అనేది ఎక్కువ జారిపోతూ కూడా ఉండదు. స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ నార్మల్గా సింపుల్ ప్యాటర్నే స్టిచ్ చేశాను. అలానే బ్లౌజ్కి బాటమ్ పార్ట్లో ఇలాగ చిన్న కర్వ్ షేప్లో ఇచ్చాను, సో దట్ మంచి లుక్ అనేది ఉంటుందని. అలా నార్మల్గా స్టిచ్ చేసిన బ్లౌజెస్లా కాకుండా ఇది చిన్నది ఇలా మీదకి పెట్టడం వల్ల మనకి వేస్ట్ పార్ట్లో కనిపించేటప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ కోల్డ్ షోల్డర్స్ అనేవి పెట్టాను. హ్యాండ్స్ అనేవి షార్ట్ స్లీవ్సే, కానీ దానికి చూడడానికి మాత్రం జస్ట్ స్ట్రిప్ యాడ్ చేసినట్టు మాత్రమే ఉంటుంది. దానికి నేను ఇలాగా గ్లాస్ బీడ్స్ లేస్ అనేది దొరుకుతుంది మనకి. డైరెక్ట్గా లేస్ అనేది అటాచ్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చూసేటప్పుడు అయితే జస్ట్ ఒక స్ట్రిప్ క్లాత్ అనేది యాడ్ చేసాము అన్నట్టే ఉంటుంది, కానీ వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఎలాంటి అంటే అండర్ఆర్మ్స్ కనిపించడం కానీ అవేమీ ఉండవు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ట్రెండీగా ఉంటుంది, అలానే మన కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. మొత్తం ఆల్ ఓవర్ ఇలా సీక్వెన్స్ అనేది వచ్చింది. చూసారు కదా, నేను ఈ ప్యాటర్న్లో కట్ చేశాను స్లీవ్ అనేది. అందువల్ల మనకి జస్ట్ ఇలా అటాచ్ చేసినట్టు మాత్రమే, మనకు ఒక చిన్న క్లాత్ అటాచ్ చేసినట్టు మాత్రమే కనిపిస్తుంది స్లీవ్ అనేది, కానీ చాలా బాగా కనబడుతుంది. చూసారు కదా, ఇది గ్లాస్ బీడ్స్ లేస్ అనమాట. నేను మీటర్ తీసుకున్నాను, బట్ హాఫ్ మీటర్ మాత్రమే యూజ్ చేశాను. మీటర్ లేస్ వచ్చి 100 రూపీస్, అంటే 50 రూపీస్ అలాగా నేను లేస్కి యూజ్ చేసినట్టు అనమాట. మనకి క్రిస్టల్ బీడ్స్ కూడా దొరుకుతాయి, వీలైతే అవి కూడా యూజ్ చేయొచ్చు, కానీ నాకు అది దొరకలేదు, అందుకని నేను ఈ లేస్ని యూజ్ చేశాను. మీరు చూసారు కదా, మొత్తము ఫ్యాబ్రిక్ అంతా ఇలాగా సీక్వెన్స్ వర్క్తోనే వచ్చింది. చాలా చాలా బాగుంటుంది, బ్లింగీగా మెరుస్తూ చాలా చాలా బాగుంటుంది. లెహెంగా అనేది ఫుల్ పార్టీ వేర్ లుక్ అనమాట. నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా ఉండాలని ఇలా స్టిచ్ చేసుకున్నాను. మనకి ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే, నేను బార్డర్ పార్ట్ యూజ్ చేయలేదు కదా, ఆ బార్డర్ పార్ట్ని మనం స్లీవ్స్కి యూజ్ చేసి, అలానే అక్కడక్కడ మనకి సీక్వెన్స్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని యూజ్ చేసి కంప్లీట్గా ఫుల్ బ్లౌజ్లా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ అనమాట. లైనింగ్ నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ యూజ్ చేశాను కాటన్ది. నాకు 25 రూపీస్ పడింది కాటన్ లైనింగ్ వచ్చేసి. మా దగ్గర 25 రూపీసే పడుతుంది కాటన్ లైనింగ్ కాస్ట్ అనేది. అలానే చూసారు కదా, మొత్తం నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా, ఎందుకంటే సీక్వెన్స్ అనేది ఫుల్గా గుచ్చుకుపోతూ ఉంటుంది, వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోకపోతే వేసుకోవడానికి అస్సలు కంఫర్ట్ అనేది ఉండదన్నమాట. సైడ్ కూడా 2 ఇంచెస్ ఖర్చు అనేది ఉంచుకున్నాను. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ కంప్లీట్ ఓపెన్ లాగా పెట్టుకున్నాను. ఇలా సింపుల్ బ్యాక్ పార్టే పెట్టుకున్నాను. మనం కావాలి అని అనుకుంటే థ్రెడ్స్ యూజ్ చేసుకోవచ్చు, థ్రెడ్స్ కట్టచ్చు. లేదు అని అంటే ఇప్పుడు చూసారు కదా, టాజిల్స్ ఏవైతే ఉన్నాయో అది అలాగా జస్ట్ మొత్తం నెక్ మొత్తం అలా పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అలా స్టిచ్ చేసుకోవడం అనేది బ్యాక్కి. ఇది వచ్చేసి కింద లెహెంగా పార్ట్ అనమాట. లెహెంగాకి నేను ఏం చేశాను అంటే 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. సేమ్ బ్లౌజ్కి లెహెంగాకి సేమ్ ఫ్యాబ్రికే యూజ్ చేశాను.
ఇది వచ్చి ప్లీట్స్ పెట్టి ఇలాగ బెల్ట్ యూజ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. లోపల కూడా దీనికి కూడా సేమ్ అస్సలు గుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను, అస్సలు గుచ్చుకోకుండా ఉండాలి అనేసి. ఫ్యాబ్రిక్ లెహెంగాకి వచ్చేసి 3 మీటర్స్, బ్లౌజ్కి 1 మీటర్ కదా, అంటే నాకు ఇది వచ్చి మీటర్ 350 పడింది. అంటే టోటల్ 4 మీటర్స్కి నాకు 1400 అయిందనమాట. ఇది ప్లెయిన్గా కంప్లీట్ సేమ్ కలర్ కదా, మనం చూసారు కదా పర్పుల్ది, అలా కాంట్రాస్ట్కి వెళ్ళొచ్చు. అలాగే వేరే వేరే కలర్స్తోని మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కూడా. మనం ఎక్కువసార్లు సేమ్ డ్రెస్ని రిపీట్ చేయకుండా డిఫరెంట్గా ట్రై చేయడానికి బాగుంటుందన్నమాట. చూసారు కదా లెహెంగాకి సేమ్ మనం హాఫ్ సారీకి ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టిచ్ చేశాను, ఇలాగ సీక్వెన్స్ అనేది వచ్చేలాగా. ఇది చూసారు కదా ఇక్కడ స్టెమ్ లాగా వచ్చాయి కదా, అది డార్క్ కలర్ వచ్చింది కొద్దిగా. మనం కావాలి అని అనుకుంటే సాటిన్ డార్క్ కలర్ షేడ్కి కూడా వెళ్ళొచ్చు, కానీ డార్క్ కలర్ షేడ్కి వెళ్తే ఏవైతే కాడల్లాగా వచ్చాయో అదే స్టెమ్స్లా వచ్చాయి కదా అవి సరిగ్గా కనిపించవు. ఇదైతే కొద్దిగా ఫ్రెష్ లుక్ వచ్చేలాగా ఉంటుందని లైట్ కలర్ సాటిన్ అనేది యూజ్ చేశాను అనమాట. నేను సాటిన్ కూడా 3 మీటర్స్ యూజ్ చేశాను లెహెంగాకి, బ్లౌజ్కి 1 మీటర్. సాటిన్ వచ్చేసి నాకు టోటల్ 4 మీటర్స్ యూజ్ చేశాను, మీటర్ 50 రూపీస్ పడింది అనమాట. సాటిన్కి టోటల్ 200 రూపీస్ అయింది నాకు. చూసారు కదా ఎంత హెవీగా ఉందో. మనం రెడీమేడ్లో 2500కి ఇంత హెవీ లుక్ లెహెంగా అనేది రావడం చాలా చాలా కష్టము. ఇలా అయితే మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోగలుగుతాము, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను గాజువాక ఎస్విఎల్లో తీసుకున్నాను. మనకి చాలా రీజనబుల్గా దొరుకుతాయి, చాలా మంచి కలెక్షన్ కూడా ఉంటుంది. ఎస్విఎల్లో మనకి ప్లెయిన్ శారీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. నేనైతే గాజువాక ఎస్విఎల్, అలానే పూనా మార్కెట్ ఎస్విఎల్, నీలూస్ అని ఉంటాయి, అక్కడ ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటూ ఉంటాను. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట మిగతా ఫ్యాబ్రిక్ స్టోర్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్కి ఎక్కువ కాస్ట్ పెడితే కనుక మనకి ఆటోమేటిక్గా డ్రెస్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. అందుకని మనం రిసెప్షన్స్కి లేదంటే ఎంగేజ్మెంట్కి ఇలా పార్టీ వేర్కి సంగీత్కి వాటికి ఇదైతే చాలా 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 బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో మనకి మంచి డ్రెస్సెస్ అనేవి రావు కదా. 2200కి రెడీమేడ్గా అయితే నాకు దొరకలేదు, అందుకనేసి నేను మెయిన్ ఇలా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా సాటిన్ అనేది ఎంత థిక్గా ఉందో. సాటిన్ అనేది చాలా బాగా ఉండేలాగా థిక్గా ఉంటుందన్నమాట. నేను ఇది కిందకి బరువుగా ఉంటుంది కదా, మనకి ఎక్కువ గేరా కనిపించదు అనమాట. అందుకని నేను ఏం చేశానంటే క్యాన్ అనేది యూజ్ చేశాను. ఈ క్యాన్ నేను మీషోలో తీసుకున్నాను, రింగ్ లాగా ఉంటుందన్నమాట. సో సపోర్టివ్గా కొద్దిగా బుట్టలాగా వచ్చేలాగా బాగా కనిపిస్తుంది క్యాన్ అనేది కూడా. నేను క్యాన్ లింక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. క్యాన్ వచ్చేసి నాకు 450-500 ఆ రేంజ్లో నేను తీసుకున్నాను అనమాట. ఇది చూసారు కదా లెహెంగా లోపల పార్ట్ అనమాట. బయటంతా ఇలాగా డిజైనర్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది, లోపలంతా ఓన్లీ సాటిన్తోనే నేను స్టిచ్ చేశాను. చూసారు కదా అసలు ఎక్కడ గుచ్చుకోకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా లూజ్గా ఉండేలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా బెల్ట్ మోడల్లో పెట్టి స్టిచ్ చేశాను అనమాట. కింద ఫాల్ కోసం నేను మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను. మనకి ఇలాగా ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసి బ్లౌజ్కి ఇంకా హెవీగా రావడానికి స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా హెవీ లుక్గా కనబడుతుంది అనమాట. లెహెంగా లాగా నేను ప్లెయిన్గా స్టిచ్ చేశాను కదా బ్లౌజ్ పార్ట్కి, అక్కడ ఎక్కడైతే మనకి చిన్న చిన్న గ్యాప్స్లో ఫ్లవర్స్ అవి లేవో ఆ ఫ్లవర్స్ అక్కడ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అవుట్లుక్ అనేది. ఇది వచ్చేసి దుపట్టా అనమాట. సేమ్ మనకి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే లెహెంగా ఫ్యాబ్రిక్ అనేది మెటీరియల్ అనేది డైరెక్ట్గా దొరుకుతుంది స్టోర్స్లోని. సో నేను దాన్నే తీసుకున్నాను కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇంకా సేమ్గా దొరుకుతుంది. లెహెంగాకి
అలానే దుపట్టాకి మ్యాచ్ అయ్యేలానే ఉంటుంది. ఇది థాన్లో ఉంటాయి కదా, అందుకని మనకి 2 సైడ్స్ మాత్రమే ఇలా కట్ వర్క్ వచ్చింది. మిగతా 2 సైడ్స్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి మనము స్టిచ్ చేసుకోవాలి. లేదు మనకి 2 సైడ్స్ కూడా ఇలా కట్ వర్క్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకొక మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే దుపట్టా ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మనం మిగతా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దుపట్టా 4 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత సీక్వెన్స్, అది మంచిగా షైనీగా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మనం ఇంకా గ్రాండ్గా ఇంకా హెవీగా కనిపించాలని అంటే డార్క్ కలర్ ఆప్షన్స్కి వెళ్ళచ్చు. అప్పుడు మనకి సీక్వెన్స్ డిజైన్ అనేది బాగా పాపప్ అవుతుందన్నమాట. చున్నీ కూడా చాలా స్మూత్గా ఉన్న నెట్ అనమాట. అస్సలు రఫ్గా ఏమీ లేదు. మనం ఎలా పెడితే అలానే ఉంటుంది. ఈ దుపట్టాకి అక్కడక్కడ మనకి డ్రెస్కి అక్కడక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి సీక్వెన్స్తో వచ్చాయి. దుపట్టాకు కూడా అలానే అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చాయన్నమాట. మనం వేరేగా అంటే ఇంకో డిఫరెంట్ లుక్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వేరే దుపట్టాతో పేర్ చేయొచ్చు. లేదు అని అంటే వేరే బ్లౌజ్తో పేర్ చేయొచ్చు, వేరే లెహెంగాని యూజ్ చేయొచ్చు. అలాగా మనం వేరే వేరే లుక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్లెయిన్గా ఉంది కాబట్టి మొత్తం సేమ్ కలర్ కాబట్టి డ్రెస్ అనేది. చూసారా కట్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. దుపట్టాకు వచ్చేసి నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ నాకు 180 రూపీస్ పడిందనమాట. సో టోటల్ వచ్చేసి 450 పడింది నాకు దుపట్టా కాస్ట్ అనేది. మనం ఇంకా దీనికన్నా ఇంకో హై రేంజ్ ఉంది. అది వచ్చి ఇప్పుడు నేను 350కి తీసుకున్నాను కదా మీటర్ క్లాత్ అనేది, అదైతే 450 అరౌండ్ ఉంటుంది. అలానే దుపట్టాకి 220, ఇది 180 కదా, 220 దుపట్టా పర్ మీటర్ కాస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకో హై రేంజ్ అనమాట. కానీ అది కూడా కొద్దిగా అఫోర్డబుల్గానే ఉంటుంది. మనకి తగ్గట్టు ఎలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇది ఈ జ్యువెలరీ వచ్చేసి దీనికి కూడా మనకి డ్రెస్కి ఎలా అయితే డిఫరెంట్గా కలర్స్ అనేవి బ్రైట్గా ఉంటాయో, షైనింగ్గా ఉంటుందో, అలానే మనకి నెక్ సెట్కి కూడా అలాగా డిఫరెంట్ కలర్స్ లాగా ఉంటుందన్నమాట స్టోన్స్ అనేవి. సో నేను ఇలాగ పేరప్ చేశాను. ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నాకు 250-300 ఆ రేంజ్లోనే వచ్చేసింది. ఆ నెక్ సెట్ అనేది 2 ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని. మా బాబు బర్త్డేకి తీసుకున్నాను, ఇప్పటికీ అలానే ఉంది. చూసారు కదా ఇలా పర్పుల్ షేడ్లో కూడా మనం కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అని అనుకుంటున్నాను. అలానే నేను పెట్టి డిఐవైస్ అవన్నీ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అవన్నీ నేను డిఐవైస్ చేస్తూ ఉంటాను. అవన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భాగ్య సృజన వేదిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.